తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీగా నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రయాణికుల సౌకర్యం, సంస్థ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తామన్నారు. ఆర్టీసీ ఆదాయం పెంపు లక్ష్యంగా పనిచేస్తామన్నారు నాగిరెడ్డి. మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు 67% ఆక్యుపెన్సీ విమెన్ తోటి ఉన్నది. సో దానికి సరిపడా ప్రభుత్వం దాని యొక్క టికెట్ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. మిగతా ప్రయాణికుల్ని వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి అందరూ మహిళలతో పాటు అందరూ కూడా ఈ యొక్క బస్సులలో ప్రయాణించే విధంగా మనం చూసుకొని ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలు వేస్తాం. చాలా బాధ్యతతోటి కూడుకున్నటువంటి విషయంగా భావిస్తున్నాను. ఇది ఒకటి ప్రజలకి చాలా అవసరమైనటువంటి సర్వీస్ ఇది. సో దాన్ని సమర్థవంతంగా నిర్వహించే విధంగా ప్రయత్నం చేస్తాం.